గతంలో మీరు పాలసీ పరంగా విమర్శించినటువంటి మీరు ఈ రోజున అదే కూటమిగా ఏర్పడ్డారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఈ ట్రావెల్లో ఏమన్నా ఇబ్బందికరమైన అనిపిస్తుంది అంటారు మీకు? గతంలో పాలసీ పరంగా కూడా ఇలా విమర్శలు చేశారు, మళ్ళీ ఇప్పుడు అదే పార్టీలతో కూడా కలిసి ట్రావెల్ అవుతున్నారు బీజేపీ, జనసేన, అంటున్నారు కదా, విధానాల పరంగా అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా చేయాల్సి వచ్చింది తప్పితే పర్సనల్గా ఎటువంటి అభిప్రాయ భేదాలు ఏమీ లేవు. కాబట్టి రెండోది ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఆ తర్వాత మహిళా మోర్చాలోకి వచ్చాను, ఆ తర్వాత ఇప్పుడు అధికార ప్రతినిధి అయ్యాను. సో ఈ అందుకని 6 సంవత్సరాలు, దాదాపు ఇది 6వ సంవత్సరము. ఈ 6 సంవత్సరాల్లో వివిధ బాధ్యతల్లో పార్టీ ఇచ్చినటువంటి చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు కూటమి జతకట్టింది ఎలక్షన్స్కి ముందు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి విపరీతమైనటువంటి విధ్వంసక, నిరంకుశ అవినీతి, ఇంకా ఒకటే ఉంటే ఆయనకి చెప్పాలంటే A to Z అన్నట్టుగా ఆల్ఫాబెట్స్ అని చెప్పినా సరిపోవేమో. తెలుగు అక్షరాలు 56 అక్షరాలకు చెప్పొచ్చు ఆయన పైన వర్ణమాల. 30 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి 5 సంవత్సరాలు పనిచేసామని చెప్పి కూడా చేసామని చెప్పి జగన్ చెప్తారు. మీరేం మొత్తం అవినీతి ఆరోపణలు అని చెప్పి చెప్తున్నారు. ఏడు నుంచి ఎడ్ వరకు అంటున్నారు. అంటే జగన్ గారు నిజంగా అంత చేసి ఉండుంటే గనక ప్రజలు ఈ రోజున ఆయన చెప్పుకుని ఉంటే ప్రజలు చాలా ఆదరించే వాళ్ళు కదా. మరీ 11 సీట్లకైతే కూర్చోపెట్టేవాళ్ళు కాదు కదా. రెండోది ఆయన సొంత పార్టీ వాళ్ళే ఇప్పుడు ఆయన మాట నమ్మే పరిస్థితి లేదు కదా. అంటే ఒక వ్యక్తి సరే నేను చేశాను అనుకున్నప్పుడు నేను చేశాను అని నేను ఫీల్ అయితే సరిపోదు, అవతల లబ్ధి పొందినటువంటి వాళ్ళు అది ఫీల్ అవ్వాలి, అది ప్రజలు ఫీల్ అవ్వాలి కదా. ప్రజలు ఫీల్ అవ్వలేదు. అది ఇప్పుడు ఆయన అనుకున్నాడు నేను మంచి చేసేస్తున్నాను, నేనే బాగా చేస్తున్నాను అనుకున్నాడు. నేను అనుకుంటాను నేను మాట్లాడేదంత మంచి, నేను చేసేంత మంచి అని, కానీ అది అవతల వాళ్ళకి అనిపించాలి కదా. సో ఆ విధంగా ఆయన చేసినటువంటి దౌర్భాగ్యమైన పాలన ఏదైతే ఉందో ఆ పాలనతో రాష్ట్రం చాలా వెనక్కి వెళ్ళిపోయింది. అసలే విభజించబడి 10 సంవత్సరాలు కాలేదు. ఇంకా ఇటువంటి వ్యక్తుల చేతిలో రాష్ట్రం ఉంటే రాష్ట్రం ఇంకెప్పటికీ ముందుకు వెళ్ళలేదని అనుకుని అటు భారతీయ జనతా పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన రాష్ట్ర ప్రజల కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పని మిగతావన్నీ అభిప్రాయ భేదాలన్నీ పక్కన పెట్టి, ఎందుకంటే మా 3 పార్టీలకి, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు సేవ చేయడం అనేది మా లక్ష్యంగా పెట్టుకున్నాం. కాబట్టి అన్నీ వదిలేసి ఎలక్షన్లోకి వెళ్ళాము. మా మాట ఏదైతే వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ అన్నామో అది ప్రజలు కూడా ఆదరించారు. అందుకే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వం పైన ఈ రోజున కేవలం దేశ ప్రజలే కాదు, మీరు ప్రపంచం చూడండి, ఒక ప్రపంచ అధినేతనేమో బాస్ అని అంటారు, ఇంకొక దేశాధ్యక్షుడు వచ్చి కాళ్ళకి దండం పెడతారు, ఇంకొకళ్ళు యువర్ ద బాస్ అంటే మీరే చాలా బాగా చేస్తున్నారు అని చెప్పని అలా ఒకరని కాదు, ప్రపంచం అంతా కూడా ఈ రోజున భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంలో చూడడానికి ఆయన చేసినటువంటి నాయకత్వం ఏదైతే ఉందో అటు కేంద్రంలో ప్రజలు మాకు 3వసారి మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఎన్డీకి కూటమికి పెట్టారు, అధికారాన్ని ఇచ్చారు. రాష్ట్రంలో కూడా అత్యధికమైన 164 సీట్లతోటి ఆర్థిక ఉగ్రవాదులకి బీజేపీ కొమ్ముగా వస్తుంది, వాళ్ళకి ఒక రక్షణ కవచంలాగా ఉంటుందని చెప్పి కాంగ్రెస్ చెప్తారు, షర్మిలా గారు చెప్తారు. దానిలో భాగంగా ఈ రోజున ఆదాని కేసు సంబంధించి చూస్తే ఇతర దేశ అమెరికాలో ఏదైతే కేసు నమోదైందో ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు ఆదాని మీద చర్యలు తీసుకోవట్లేదు నరేంద్ర మోడీ అనేది ప్రధానమైన ఆరోపణ. ఏం చెప్తారు? అసలు కాంగ్రెస్ నాయకులకి మించి అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాదులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరండి. ఇందాకే చెప్పుకున్నాం కదా, ఈ దేశం సొత్తుని ఈ దేశాన్ని అప్పనంగా, ఇప్పుడు చైనాకి భూభాగం వెళ్ళినటువంటి భూభాగం చూసుకోండి, లేదంటే మన భారతదేశం చుట్టూ ఆక్రమించినటువంటి భూభాగం చూసుకోండి, ఎవరు సొమ్మని చెప్పని అట్లా దారదత్తం చేశారు. అదంతా జరిగింది కాంగ్రెస్ హయాంలో కాదా? ఎవరి సొమ్మని చెప్పారంటే ఈ దేశాన్ని అన్ని రకాలుగా ఆర్థికంగా కూడా దెబ్బతీయాలని చెప్పని చైనాకి కూడా వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా హెల్ప్ చేస్తూ వచ్చింది వాళ్ళు కాదా? నిజంగా అదే జరిగి ఉండకపోతే భారతదేశం ఇప్పుడు ఉన్నటువంటి 5వ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థలాగా ఎప్పుడూ అయ్యి ఉండేది. అలా కాకుండా రాజకీయ లబ్ధి కోసం ఒక కుటుంబం మాత్రమే అధికారంలో ఉండడం కోసమని ప్రతి వ్యవస్థలోనూ, ఇంకా కాంగ్రెస్ స్కాములు చెప్పాలంటే ఇందాకలో A to Z అన్నట్టుగా ప్రతి దాంట్లోనూ వాళ్ళు స్కాములు చేసి లక్షల కోట్లు ఆ కుటుంబం సంపాదించుకున్నది చాలక ఇంకా కూడా ఇప్పుడు తపన కొద్దీ భారతీయ జనతా పార్టీని అంటున్నారా? గడిచిన 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు 18,000 గ్రామాలకి కరెంటునిచ్చారు. కరెంటు లేనటువంటి ఉదాహరణ చెప్తున్నా, సంక్షేమం అభివృద్ధి ఒక నిమిషంలో చెప్పాలనంటే ఈ రోజున రోడ్డు చూడండి, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా పెరిగింది, తద్వారా స్థానిక ఉపాధి ఏ విధంగా పెరిగింది, రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా పెరిగింది, స్పేస్ రంగంలో కానీ, అంతరిక్ష రంగంలో కానీ, డిఫెన్స్ రంగంలో కానీ, MSME రంగంలో కానీ, మీరు వ్యవసాయ రంగంలో కానీ, ఏ రంగం తీసుకున్న ఎక్స్పోర్ట్ రంగంలో కానీ భారతదేశం ఈ రోజున నెంబర్ 1 అంటే లాజిస్టిక్ దాంట్లో, సప్లై చైన్ దాంట్లో నెంబర్ 1గా ఎదగాలని ముందుకు వడివడిగా అడుగులు వేస్తుంది. ఈ రోజున ఎంతో మందికి ఉపాధి దొరికింది. ఎందుకు? మేము కట్టే మౌలిక ప్రాజెక్టుల వల్ల కొన్ని కోట్లాది మందికి ఉపాధి దొరుకుతోంది. దేశ GDP పెరిగింది. అలానే ఒకప్పుడు అత్యంత 5 ప్రమాదకరపు దేశాల్లో ఉన్నటువంటి భారత్ ఈ రోజున విదేశీ నిల్వలు ఉన్నటువంటి 4వ దేశం లాగా ఉన్నది. అతి త్వరలో అది ఇంకా ముందుకు వెళ్తుంది. ఇదంతా నిజంగానే వాళ్ళు చెప్తున్నట్టుగా మోదీ గారు ఎవరికి కొమ్ము కాస్ట్ అయ్యేదా? కాదు. ఎన్ని సంస్కరణలు తీసుకొని వచ్చాము మేము.
ఒక జిఎస్టీ కానివ్వండి, లేదంటే డిమానిటైజేషన్ కానివ్వండి, ఇప్పుడు యూపీఐ రెవల్యూషన్, ప్రపంచ అడ్వాన్స్డ్ దేశాలే యూపీఐని చూసి మేము కూడా చేస్తాము అని చెప్పని అంటున్నారు. అంటే భారత్ ఇంత పురోగతి సాధిస్తుంది. ఇకపోతే ప్రధానమంత్రి గారు మీరు చూసారు, ప్రతిసారి ఆయన ప్రధాని అయిన తర్వాత ఎన్నోసార్లు విజయ్ మాల్యాని లేదంటే నీరవ్ మోడీ ఇలాంటి వాళ్ళని భారతదేశానికి అప్పగించమని అడిగారు. నిన్న కూడా G20లో అడిగారు. మేము ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇలానే కాంగ్రెస్ వాళ్ళు ఎన్నోసార్లు ఈ దేశాన్ని అభివృద్ధిని చూసి బీజేపీ తట్టుకోలేక పదే పదే చెప్పుద్ది ఆర్థికంగా ఎవరైతే నేరస్తులు ఉన్నారో వారందరినీ కఠిన చర్యలు తీసుకుంటాం, అరెస్టులు చేస్తా ఉన్నారు. ఇంతవరకు ఏమీ అంటే లేదు. వాళ్ళు అంటే దేశాన్ని ఇప్పుడు వదిలి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు అయితే ఉన్నాయి. ఆ రోజున జగన్తో ట్రావెల్ చేశారు, ఈ రోజున బీజేపీ టీడీపీతో ఉన్నారు. రెండు పార్టీలని కాపాడేది మోడీ గారు అంటారు, బీజేపీ అంటారు. ప్రధానమంత్రికే గనక డైరెక్ట్ ఒక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి లేదంటే తీర్పు ఇచ్చేటటువంటి ఉంటే ఈ పాటికి రాహుల్ గాంధీ, ఈ మాట్లాడేటటువంటి సోనియా గాంధీ వీళ్ళెవరు బయట ఉండేవాళ్ళు కాదేమో. అది చేయాల్సిన పని ఎవరు? ఇలాంటి వాళ్ళందరినీ మోడీ కాపాడుతాను అనేది నేను అదే శర్మిల గారు చెప్తారు. ఆవిడ ఇలాంటి చెప్తున్నాను వాళ్ళందరినీ అసలు కూడా ఆ పార్టీ వాళ్ళే పెద్ద ఆస్తులు. ఇప్పుడు షర్మిల గారు కానీ లేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళన్న కుటుంబ సభ్యులే వీళ్ళు ఆస్తుల విషయం వచ్చి తగాదా పడి లేదంటే ఎంత దోచుకున్నారో ఎంత దాచుకున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారా? లేదా కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఆ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్ గా ఉన్నటువంటి ఈవిడ మాట్లాడే మాటలకి శాంక్టిటీ అనేది ఉండనే ఉండదు. ఎందుకంటే గురుగింద తన నలుపు తిరిగేదని చెప్పన్నట్టుగా ఈ దేశాన్ని అన్ని రంగాల్లో అన్ని విధాలుగా భ్రష్టు పట్టించినటువంటి కాంగ్రెస్ బీజేపీని కానీ ముఖ్యంగా నరేంద్ర మోదీ గారిని అనేటటువంటి నైతిక హక్కు కూడా వాళ్ళకి లేదు. భారతీయ జనతా పార్టీ మీరు చూడండి, లిక్కర్ స్కామ్ లో కానీ లేదంటే ఇంకా ముఖ్యమంత్రుల పైన కూడా, అంటే స్వతంత్ర సంస్థలైనటువంటి ఈడీ కానీ సిబిఐ కానీ లేదా జ్యుడిషియరీ సిస్టమ్ కోర్టుల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేంత కాంగ్రెస్ లాంటి బుద్ధి బీజేపీకి లేదు. అందుకనే వాళ్ళు కోర్టు పరిధిలో ఉందనుకోండి వాళ్ళు తీసుకుంటున్నారు నిర్ణయాలు. ఈడీని చేతిలో పెట్టుకొని భయపెడుతుంది మోడీ అని చెప్పి ఎవరో చేసింది కాంగ్రెస్. అసలు కాంగ్రెస్ పాలించిన సమయంలో మీరు ఈడీ లేదా సిబిఐ అనేవి బతికున్నాయా అనేది కూడా ఎవరికి తెలిసేది కాదు కదా. ఎందుకంటే ఆ వ్యవస్థ లేదు, అంతా మోనోపలి, హైకమాండ్. అలా హైకమాండ్ ఇప్పుడు బీజేపీ కూడా ఎవరైతే మాట్లాడట్లేదో వారి మీద కూడా అలా పెట్టుంటే ఇలా మాట్లాడడానికి వీళ్ళు బయటే ఉండేవాళ్ళు కాదని నేను చెప్తున్నాను. ఈ రోజున అలా పెట్టుంటే రాహుల్ గాంధీ బయట ఉండేవారా, లేకపోతే సోనియా గాంధీ బయట ఉండేదా, లేదంటే కనుక ఇంకా ఎవరెవరు మమతా బెనర్జీ బయట ఉండేదా? మేము ఎప్పుడు రాజకీయ కక్షలకి ఎప్పుడు చూడలేదు. కాకపోతే ఈడీకి సిబిఐ ఇటువంటి స్వతంత్ర సంస్థలకి వాటి స్వేచ్ఛ వాటికి ఇచ్చాము. సాక్షుల్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, సిబిఐ వెళ్ళినప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సిబిఐ వాళ్ళపైన దాడులు చేయించి లోకల్ గా ఉన్న పోలీసులతో చేసి కొన్ని రోజులు డిలే అయ్యేటట్టుగా చేసుకున్నారు. కానీ ఆలస్యమైన న్యాయం అయితే జరుగుతుంది కదా. కోర్టు పరిధిలో ఉన్నటువంటివి జ్యుడిషియరీ సిస్టమ్ తప్పకుండా ఒక రోజు అటు ఇటు అయినా, ఎందుకంటే జ్యుడిషియల్ సిస్టమ్ లో కూడా 150 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పాత చింతకాయ పచ్చడి పద్ధతిలో ఉంటే అవి కూడా మార్చాం మేము. ఇంకా చెప్పాలంటే 150 సంవత్సరాల బ్రిటిష్ చట్టాలను కూడా మార్చింది భారతీయ న్యాయ సంహిత అని. అందులో ముఖ్యంగా మహిళలకి చిన్నపిల్లలకి న్యాయం జరగాలి, త్వరితగతిన జరగాలి అనేది కూడా మేము మార్చాం. అలానే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకోండి. ఇందాకే చెప్పినట్టుగా ఈ దేశాన్ని పట్టి పీడించి ఈ దేశాన్ని దోచుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు ఆ మెకాలే రాసినటువంటి తీసుకొచ్చిన విద్యా విధానాన్ని ఎందుకు కాంగ్రెస్ 6 దశాబ్దాల తర్వాత కూడా దాన్ని ముంచింది? దాంట్లో ఇప్పటికీ దేశద్రోహులైనటువంటి బాబరు, అక్బర్ ఇలాంటి వాళ్ళ నుంచి వాళ్ళని హీరోలు ఎందుకు చేసింది? మన దేశపు ఉన్నటువంటి హిందూ రాజులు ఎవరైతే ఉన్నారో మన దేశాన్ని కాపాడినటువంటి ఒక్క రాజు పేరు చెప్పండి. ఒక రోడ్డుకు పెట్టారా, ఒక భవనానికి పెట్టారా? దీన్ని బట్టి మీకు అర్థం కావట్లేదా అదే కాంగ్రెస్ పార్టీకి ఎంత ప్రేమ ఉందని? మేము ఈ 10 సంవత్సరాల్లో 30 సంవత్సరాల నుంచి మార్పులు చేయనటువంటి ఈ ఎడ్యుకేషన్ పాలసీని మార్చాం. ఎందుకు? ప్రపంచము చాలా తొందరగా గ్లోబలైజేషన్ అవుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాయి, భారత యువశక్తి కూడా టెక్నాలజీతో ముందుకు వెళ్ళాలి అని, స్వతంత్రత రావాలి చదువులో అని చాలా సంస్కరణలు తీసుకొని వచ్చాము. న్యాయ సంహితలో తీసుకొని వచ్చాం, న్యాయ శాస్త్రాల చట్టాలలో. అలాగే చాలా వాటిల్లో ఒకటొకటి, అంటే దశాబ్దాల నుంచి పేరుకుపోయినటువంటి చెత్తని తీసేయడము రాత్రి సాధ్యం కాదు.